మనిషిలో మానవత్వం. మనుషుల్లో మానవత్వం గురించి అబ్దుల్ కలాం చివరిసారి చెప్పిన కథ. ఓ తండ్రీ కొడుకులు గుడికి వెళ్లారు. ముఖద్వారంలో ఉన్న స్తంభాలపై చెక్కిన సింహం ముఖాలను చూసిన కొడుకు జడుసుకుంటాడు. భయంతో, నాన్న పరిగెత్తు, సింహం మనల్ని చంపేస్తుంది అని కేకలు పెట్టాడు. అప్పుడు ఆ తండ్రి కొడుకుని దగ్గరగా తీసుకుని, అలా భయపడకు బాబూ, అవి కేవలం శిల్పాలు మాత్రమే, అవి మనల్ని ఏమీ చేయవు అని చెప్పాడు. ఆ కుర్రాడు బేలగా, శిల్పరూపంలో ఉన్న సింహం మనల్ని ఏమీ చేయనప్పుడు అదే రూపంలో ఉన్న దేవుడు మనకు ఎలా మేలు చేస్తాడు అని అడిగాడు. ఆ మాటలు విన్న తండ్రి తన డైరీలో ఇలా రాసుకున్నాడు: ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా దగ్గర వాడి ప్రశ్నకు సమాధానం లేదు. కాని అప్పటినుంచి దేవుడిని శిల్పాల్లో కాకుండా మనుషుల్లో వెతకడం ప్రారంభించా. దేవుడు కనిపించలేదు గాని మానవత్వం కనిపించింది అని. ఇంతటి చక్కని కథను చెప్పిన అబ్దుల్ కలాం గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ను సపోర్ట్ చేయండి.